హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈ మధ్య అసలు ఏం వీడియోలు చేయట్లేదు, ఎందుకంటే తీరిక లేదండి. డ్యూటీకి వెళ్ళడం రావడం ఇంట్లో పని చేసుకోవడమే సరిపోతుంది. ఈరోజు వీక్ ఆఫ్. మా పిల్లలిద్దరూ మమ్మీ ఇంటి దగ్గర ఉన్నావు కదా, ఏదైనా స్పెషల్గా చెయ్యి మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అన్నారు. అందుకని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో దోశల రుబ్బు ఉందండి. దాన్ని తీసి ఇలా గుడ్డు పగలగొట్టి వేసి ఉప్పు కారం వేసి ఎగ్ దోశ తయారు చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదు, కొత్తగా ట్రై చేస్తున్నాను. ఈరోజు ఎలా ఉందో చెప్పండి. తినైతే మేము చెప్తాం, చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, లైక్ చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, చెయ్యాలన్న ఆరాటం ఇంకా ఉంటుంది. టైం లేకపోయినా ఇప్పుడు వీక్ ఆఫ్ రోజు కూడా చేస్తున్నాను కాబట్టి దీనికి. ఇంతకుముందు నా ఫ్రెండ్స్ అందరూ అయితే అడుగుతున్నారండి, ఇప్పటి వరకు చేసావుగా, వీడియోలు అవి పెట్టావు, ఇప్పుడేం చేయవా, ఇప్పుడేం పెట్టవా అని. చేస్తానండి. ఇది వరకు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో ఎలా తీయాలో తెలీదు, పెట్టడం కూడా నాకు తెలియదండి. నార్మల్గా పెట్టేస్తుంటే మా ఫ్రెండ్ తిట్టారు ఒకరు, ఇలా కాదు ఎడిట్ అని ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని దానిలో ఎడిట్ చేయడం, కట్ చేయడం, వాయిస్ ఇవ్వడం, మ్యూజిక్లు అన్నీ ఉంటాయి, చూసి నేర్చుకో, ఎలా తీస్తే అలా పెట్టేయడం కాదు వీడియోలు అని చెప్పి తిట్టారు. తిడితే అప్పుడు నేర్చుకున్నాను. ఇంకా వదిలేసావా యూట్యూబ్ అని అడిగారు మా ఫ్రెండ్స్. వదిలేనండి, ఏం రానప్పుడే చేశాను, ఇప్పుడు నేర్చుకున్నాను కదా కాబట్టి చేస్తాను. ఎనీవేస్ దోశ అయితే అయిపోయిందండి. ఎలా వచ్చింది, సూపర్గా వచ్చిందండి దోశ అయితే. నేను ఫస్ట్ నుంచి వీడియో తీయడం మర్చిపోయాను, మా చిన్నోడు అందుకే ప్లేట్ చూపిస్తున్నాడు, నేను తినేసాను అనేది ఇంకా అవ్వలేదు అని. దోశ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. టేస్ట్ నాకు చాలా నచ్చింది. కరెక్ట్గా ఉప్పు కారం భలే సరిపోయి. లైక్ ఫ్రెండ్స్.